నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని. కార్తీక మాసంలో ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ తినకూడదు అంటారు. నేనైతే తినట్లేదండి. ప్రతి సోమవారము నేను ఉపవాసము ఉంటాను. ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ తినను కాబట్టి టమాటాతోనైతే ఇలా చేసుకున్నానండి. దీని పేరు ఏమంటారో మీరైతే కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేసుకొని తింటున్నానండి. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాను. ఇప్పుడు నైట్ పూజ చేసుకున్న తర్వాత ఇలా అయితే చేసుకొని తింటున్నానండి. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును కడిగి పెట్టేసుకోవాలి. మినప్పప్పు 1 స్పూను, శనగపప్పు 1 స్పూను, మిరియాలు 1/2 స్పూన్, ఇవి నల్ల మిరియాలండి. కాజు ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. జీలకర్ర 3 స్పూన్లు తీసుకున్నాను. జీలకర్ర ఎక్కువ తీసుకున్నాను. ఆవాలు 1 స్పూను. బాస్మతి రైస్ని ఉడికించి పెట్టేసుకున్నాను. బాస్మతి రైస్ ఎక్కువసేపు నానబెట్టలేకపోయాను. వెంటనే కడిగి వండేసాను కాబట్టి మీకు అలా మళ్ళీ నా కెమెరాకి వేడి తాకుడుతో పొగ పట్టేసింది. కెమెరాలో కరెక్ట్గా కనబడలేదండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడయ్యాక 1 స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని, నెయ్యి కరిగాక మనం తీసుకున్న కాజుని వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే నెయ్యిని వేసేసి చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే ఆయిల్నైనా వేసేసుకోవచ్చు. నెయ్యి ప్లేస్లో నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అలానైనా చేసుకోవచ్చు. అదే నెయ్యిలో ఇంకా కాస్త మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. నాకైతే నెయ్యి సరిపోతుంది. మనం తీసుకున్నాం కదా పోపులు, మిరియాలు అన్నిటినీ వేసేసుకొని కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. చూడండి, మాడనివ్వకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మిరియాలు మనం ఇలా పోపులో వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. రెడ్గా ఫ్రై అయిన తర్వాత మనము కరివేపాకు తీసుకున్నాం కదా, కరివేపాకును వేసేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ లేకుండా చేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్నాం కదా 2 టమాటాలని, పెద్దవి కాదండి, మీడియం సైజే ఉన్నాయి. 2 టమాటాలు రెడ్ కలర్ ఉన్నవి కట్ చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు అందులోకి 1/2 స్పూను పసుపు వేసాను. టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని చూడండి, టమాటా మంచిగా మగ్గిపోయింది కదా. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనం ఉడికించాం కదా అన్నాన్ని అంతా వేసేసుకోవాలి. ఇది మీరు టమాటా రైసు అంటారో, ఫ్రైడ్ రైసు అంటారో, లేదంటే ఏమంటారో నాకైతే తెలియదండి. నేను పేరు మాత్రం చెప్పట్లేదు. పేరు చెప్పకుండా వీడియోకి లైక్ కొట్టకుండా, షేర్ చేయకుండా ఉండకండి. లైక్ కొట్టండి. ఎక్కువగా ఓపిక లేదు. నేనైతే ఇలా చేసుకున్నానండి. నా మనసుకి ఎందుకో ఇలా చేసుకొని తినాలనిపించింది. ఇలా అయితే చేసుకున్నాను. అన్నాన్ని మొత్తం వేసేసుకున్నాం కదా, మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్నాన్నంతా. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజునంతా వేసేసుకోవాలి. ఇలా మంచిగా వేసేసుకొని, కాజు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం తింటుంటే కాజు కరకర అంటూ ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది కదా. నవిల్లా కొద్దీ చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఓ పక్కన మిరియాలు తగులుతూ ఉంటాయి, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు తగులుతూ ఉంటాయి, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా తగులుతుంది, కాజు తగులుతుంది. తింటుంటే అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నిన్న నైట్ తిన్నాను, మళ్ళీ ఇప్పుడు నైటే తినాలనుకుంటున్నాను. నేనైతే ఇలా చేసుకున్నానండి. నా మనసుకి ఎందుకో ఇలా చేసుకొని తినాలనిపించింది. టేస్ట్ చాలా బాగుందండి. నేను చెప్తే నమ్మరు, మీరు చేసుకొని తిని చూడండి, మీకే అర్థమవుతుంది. పేరైతే నేనేం చెప్పట్లేదండి, మీకు నచ్చిన పేరైతే పెట్టుకోండి. ఒకవేళ దీని పేరు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి. అందరికీ షేర్ చేయండి. ఉపవాసం ఉన్న వాళ్ళు ఒకవేళ నచ్చితే ఇలా చేసుకొని తింటారండి. అల్లము ఎల్లిగడ్డ తినని వాళ్ళు ఉంటారు, అయ్యప్ప సాములు కూడా ఉంటారు. ఇలా అయితే చేసుకొని తినచ్చండి. టేస్ట్ చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు ఇస్తాలో పెట్టేసుకున్న తర్వాత ప్లేట్లో తినకూడదండి. మనము ఉపవాసం ఉన్నప్పుడు ఇలా పేపర్ ప్లేట్స్ అయినా ఇస్తారైనా తీసుకొని దానిలో పెట్టుకొని తిని చుట్టూ వాటర్ని వదిలి తర్వాత దేవుడికి చూపించి మనం తినాలండి. నేనైతే సోమవారం ఇలా చేస్తాను. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టడం మర్చిపోకండి.